వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురు దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. దోస్తులు, అయితే మధ్యాహ్నం బావా మరదల స్టోరీ పెట్టుడుతోటే పిల్లలు ఉట్టకపోతే సిరీస్ రాదా అని అన్నారు. సో ఖచ్చితంగా వస్తుంది దోస్తులు. అది చూసే వాళ్ళకు అది కంటిన్యూ చేస్తాము. ఎప్పుడు పెడతాం ఏం కథ అనేది అయితే పోస్ట్ లో చెప్తాము. దోస్తులు, వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. దోస్తులు, మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఇద్దరు కోడల ముద్దుల అత్త పార్ట్ 51 అన్నమాట. చాలా వరకు చాలా మంది కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ సీజన్ 2 స్టార్ట్ చేయమని అంటున్నారు. మరి చేయమంటారా? చేయమని అంటే ఈ సిరీస్ అనేది క్లోజ్ చేసి ఆ సిరీస్ కానీ అలా కొంచెం వెరైటీగా చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. కింద కామెంట్ అయితే చేయండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. చెల్లొచ్చిందా అనే మరి శ్రీను కూర తీసుకొచ్చిండా? నాకు ఫోన్ చేసి చెప్పకపోతివి, చెప్తే నేను తీసుకురాకపోదునా? ఆమె బాగానే తీసుకొచ్చి పెడతాందా? మనం వాళ్ళ ఇంటికి పోతే నన్ను అరుచుకొని కూడా అరుచుకోదు. ఆమెకేంది మనము తెచ్చి పెట్టేది, తెచ్చుకొని పెట్టుకొని. అయ్యో, ఆ కోడలేమన్నా అనుకున్నది కావచ్చు, కూర వాసన వస్తుంది కదా. ఇప్పుడు రాంగా తెచ్చినట్టున్నాడు, ఇక అంటుతుంది. అత్తమ్మ ఛాయ్ తాగుతారా? మీరు పెట్టాలా? ఇప్పుడు ఎందుకు ఆగరాదే? ఛాయ్ 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 ఏ పట్ట ఏమైతుంది? అంత కూడా 5 అవుతుంది కదా, 5:30 వరకు పెట్టుకుందాం తీయలేవు. సరే అత్తమ్మ. ఏం చెప్తాండే రాజు? ఉన్నాడు. సరే. అందరూ ఒక్కింట్లో ఉన్నప్పుడు మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తవే అన్నా. ఓ ఇల్లేడ మంచుకుంటారు అవ్వ అంటే చూసినావా? ఇప్పుడు నన్నే అంటున్నావా ఏంది? నేను ఎవరికేం తక్కువ చేసినా ఎవరిని మంచిగా చూసుకుంటలేను. గట్ల కాదే, నిన్నని అంటలేను. ఇక కలిసి ఉండేటోళ్లకు కలిసి ఉండాలనిపిస్తేనేమో కలుసుకపోతారు, లేదు అని అంటే దూరం ఉంటారు. మనం ఒకళ్ళు ఎట్లా చూస్తామో వాళ్ళు కూడా మనల్ని అట్లనే చూస్తారు. గంతే. ఓ అమ్మా, ఏం లేదు, గోధుమ పిండి ప్యాకెట్ ఉందా అనే? నేను రోజు రొట్టెలు పూరీలు వేసుకుంటున్నానా? అరే ఉంటే ఉందాను, లేకపోతే లేదు అని అన్నరాదే. ఎందుకురా? ఏ రొట్టె ఎత్తదట, అయితే మరి ఇప్పుడు పోయి ఏం తేవాలి, మీ దగ్గర ఉన్నదేమో అని అడుగుతున్నా. నిన్ను గిక్కడ వాళ్ళు అడుగుమన్నారు. అమ్మ దగ్గర ఉన్నదేమో అని అడిగిననే, తీసుకొత్తది అంగేసుకొని పోయి. గాళ్ళని అడుగుతావా? గాళ్ళని అడిగితే ఉప్పు కూడా ఉట్టనియరు వాళ్ళు. దేనికే పుట్టనియండి? ఏం మాట్లాడుతున్నవే? కనబడతలేదా? మా అమ్మత్తే కనీసం మందలియని కూడా మందలిత్తలేరు. పెద్దమ్మ రాగానే మందలిచ్చిర్రు, కూసబెట్టుకున్నారు, మాట్లాడిర్రు. ఆడికి పోయి అద్దెమ్మన్నారు, ఈడికి పోయి ఇద్దెమ్మన్నారు. మామయ్య తెస్తే అండినవు, పెట్టినవు, తిన్నారు. అదే మా అమ్మ ఈ రోజు నీకు కళ్ళకు కనబడతలేదా? నిన్నగాక మొన్న వచ్చిన దాన్ని పట్టుకొని బాగా చేస్తాను. అదే మా అమ్మ మెప్పడుసుందో ఉంటుంది, ఆమె దేకవా? ఏ ఒర్రకు నడువు. బాగు ఏంటే మీ అవ్వని నేను చూసుకునేది? మీ అవ్వ నేను పోతే నన్ను బాగా అరుచుకుంది కావచ్చు, నాకు తీసి పెట్టింది కావచ్చు కదా. పొలగాడు పుట్టినాక అత్తే పచ్చి మంచినీళ్ళు కూడా ఇయ్యలేదు. అట్టి కడుపుతోటి నేను తిరిగి వచ్చినా, నువ్వు కడుపుతోటి ఉన్నప్పుడు వచ్చినా కూడా ఇంత సాయ కూడా పోయలేదు. ఇదే సాలి చెప్పాలి. నీ అవ్వ అంత బహురూపులు దున్నదా? నా బిడ్డ నరుచుకున్నా అదే నీ అవ్వ. అందుకే నా బిడ్డ అరుచుకోదు. అంతగానో ఈమెకేం తీసి పెట్టింది? లతవ్వనే తెప్పించుకునే. లతవ్వ తెప్పించుకుంది అని అంటున్నావు. ఎవరు తెచ్చిర్రు? మామయ్యకు ఫోన్ చేస్తే మామయ్య తేలేడా? నేను అప్పుడు ఫోన్ చేస్తానంటే ఏమన్నావు? పని మీద ఉంటాడంటే కదా. ఇప్పుడు ఇగో మామయ్యకు ఫోన్ చేసి తెమ్మంటమ్మా అంటే ఆయన పని మీద ఉంటాడు. మరి బావ కన్నా చెప్తా అంటే బావ కూడా పని మీదనే ఉంటాడు అని అన్నది మీ అమ్మ. అదనే అమ్మ, తీసుకొచ్చిస్తే అయ్యే పోవు కదా. అరేది దానికి లొల్లే ఉన్నది, నేను తెచ్చినా, నువ్వు వండుతా అన్నావు, తిందాం, మనకేంది ఇప్పుడు మరిపా? ఆ బిడ్డ బాధ ఏంది అని అంటే ఆ లతోళ్ళ అమ్మనేమో మంచిగా చూసుకుంటుర్రు, మంచిగా అరుచుకుంటుర్రు, ఆమెతోటి మంచిగా మాట్లాడుతుర్రు. అదే మా అమ్మ ఎప్పటిసుందో ఇళ్లకు పరిచయమేనాయే, మా అమ్మని ఎందుకు దేక్తలేరు అని దాని బాధ. ఇంటికి వచ్చినప్పుడు బాగా దేకిరావు, నిన్ను పట్టుకొని దేకుతాం మేము. అనిపిస్తలేదా అని నీకు కొంచెం అన్నా?
అరే ఆగరాదే అమ్మమ్మ. దేనికి సిగ్గు నాకు దేనికి? నువ్వు నా ఇంటికి రాకుండా నీ బిడ్డ కాడ పడుంటాను. నిన్ను రాంగెవడద్దన్నాడు? నువ్వు అత్తే నీకు బుక్కెడు పెట్టకపోదునా? వానే నీ పాపపు చేతులతోటి నాకు పెడతావు. ఇంతంత సాయ పోసుకోడానికే సద్దువు. అందుకే అదే నా బిడ్డ ఇంటికాడ ఉంటున్నా నేను. ఉండు ఉండు, నేను ఎవడద్దంటాడు? ఉంటదే ఉంటది. నీ ఇంటికి ఎవడు పో పో అని ఇక్కడ ఎల్లగొట్టుతలేరు. అర్థమైందా? ఎందుకే మనసులా గంత ఇసం పెట్టుకుంటారు? బరాబర్ పెట్టుకుంటాం. నీకు మా అమ్మ కండ్లకు కనబడతలేదా? నీ పెద్ద కోడలవ్వానే కండ్లకు కనబడుతుందా? ఏయ్ మీరు అనుకొని సావుర్రి. మధ్యలో నన్ను మా అమ్మని తిట్టే మాత్రం మంచిగా ఉండదు. మా అమ్మకేమో వీళ్ళ సొమ్ము నీ సొమ్ము ఏం పెట్టలేదు. మా సొమ్ము మేము తెచ్చుకున్నాం, మేము పెట్టుకుంటాం. అట్లా నువ్వు సొమ్ము నువ్వు తెచ్చుకొని నీ అవ్వకు పెట్టుకోగా ఎవరడ్డొస్తారు? అంగరాసట ఏమనుకో గోసుల తోడి గోసుల పెట్టిందట. దీనికి అత్తనాడ నేను అడుచుకోవాలట. నీ కానే చేతుల ఉత్సవుడు పోయా నేను. ఇక నీ ఉచ్చబడతాను, నేను చేతులు చాపుతానతి. అవేనా మీ మాటలు పాడగాను. పో ఏ శ్వేత, ఇంట్లోకి తీసుకొని పో మీ అమ్మను. నీకు కావాల్సింది తెచ్చి పెట్టుకో మీ అమ్మకు. ఎవరన్నా అద్దంటున్నారా ఏంటి? మామయ్య ఎందుకు ఇట్లా వేరు వేరు చూడాలి? నాకు విలువ లేదు ఈ ఇంట్లో. నాకు విలువ ఇవ్వకున్నా కూడా నా కన్న తల్లిదండ్రులకు వచ్చినప్పుడు పోయినప్పుడు విలువిస్తే ఏమైతుంది? నీ అవ్వ నా బిడ్డకి ఇచ్చిన అదే. నా బిడ్డ నీ అవ్వ ముఖం తిప్పుకొని లొల్లికాయేసేది. అవునే బాగా రూబాబీ ఎత్తారేమే అవ్వ బిడ్డలు. ఆవు సీనయ్య, నిన్ను ఇల్లు మొత్తం అల్లనే వేసుకొని పోతారు నువ్వు నల్లి కుట్లో లెక్క ఉంటే. ఈ పోరానికి అర్థమైపాడైతలేదు. నేను వచ్చినందుకు ఇంత లొల్లి ఎత్తారు. ఎవ్వతే లొల్లి చేసింది? నీ బిడ్డనే అన్నిటికీ ఉరుకులాడుతాంది. నా కొడుకు సంపాదించుకుంటా ముల్లే చేతిలో పెడతాంటే నీ బిడ్డ బాగా మీదికి పోతాంది. బయటోళ్ళతో తిరుక్కుంటా బయటోళ్ళతో ముచ్చట్లు కావాలి. దీనికి మాతోటి అద్దు. రేపేదన్నా ఆపదత్తే బయటోడే వచ్చి చేస్తాడు కావచ్చుగా. కుక్కలకి ఇద్దునా అనే? నువ్వెట్లున్నావో అప్పుడు నీ బిడ్డను కూడా అట్లనే తయారు చేసి నా బిడ్డ ఇంట్లోకు తోలినావు. ఓ ఏమున్ని తోలినట్టే తోలినావు. నీ బిడ్డ ఇప్పుడు అందరికి ఎవడైనట్టే అయింది. నీ కాండ్లు మాండ. ఏ ముసలిముండా, నిన్నేమంటున్నానే నేను? ఏంటే నా అల్లు ముంగట నా బిడ్డ ముంగట నా మనవని ముంగట ముసలి ముండ అంటావు. నువ్వు పరుసు ముండవానే? నీ కాండ్లు మండ. నీ గుడ్లను కాకులు వీక. నీ పండ్లను బర్రెలొచ్చి పీకుతాయి తీయే. నువ్వు నా బిడ్డింట్లో వండుకుంటా నా బిడ్డ జీవితాన్ని ఆగం చేస్తాను ముసల్దారా. ఓ అత్తమ్మ, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు లొల్లంతా అవసరమా? నీ అక్క ఇది లొల్లి పెడదామని వచ్చింది రయ్యల్లా. మా అమ్మకంత తీట పట్టింది నీతోటి లొల్లి పెట్టుకోవాలని ఊరికి వచ్చింది. అవునే బౌరూపుల్లానా, నీ అవ్వను ఇప్పుడు ఈమె వచ్చింది కదా. ఈమెను ఎట్లా అరుచుకున్నారు? మరి నిన్ను అరుచుకుంటారా? రారా అవ్వా రాయే, లొల్లి పెడదాము మొత్తం ఇలా నాగం చేద్దామని నీ అవ్వను రమ్మన్నావు. బయది నన్ను ముసలముండా అంటాంది. నువ్వు ఎట్లా కాలు బయట పెడతావో పెట్టేయిగా. ఏంటిది లొల్లి? ఏంది ఇది? ఇల్లా లేకపోతే అడిగా? చూడే రాజయ్య, మీ అత్తను మంచిగా అరుచుకున్నావాట. ఇగో వీళ్ళ అత్తను మంచిగా అరుచుకుంటలేమాట. ఇక నీ మరదలు ఫిర్యాదు అవుతుంది. ఏం మంచిగా అరుచుకున్నారు? మా అత్తమ్మకి ఏం తెచ్చిపెట్టిరు మీరు? నేను తీసుకొచ్చుకున్నా. నేను నాన్నకు పైసలు ఇచ్చి చికెన్ తీసుకో అని పోవాలన్నా. మా ఒక్కళ్ళని తింటే ఎట్లుంటది అని అందరికి తెప్పించిన. అవునే నల్లికుట్లదానా, ఆ గుడ్లు గోలిస్తావు, చికెన్ గోలిస్తావు, ఇంకేందో గొద్దెలు తెప్పించుకుంటావు, గొద్దెలు గోలిస్తావు. మరి ఒక్క రోజన్నీ ఒక గొద్దెలు తినుర్రి అత్తమ్మ అనియ్యవు. నీ పాపం చేతులకు రావేమే. అదే మరి పెద్దది చేసుకుంటే అన్ని తీర్లు ఇత్తది, ఆడున్నది వేసుకొని తినత్తమ్మ అని అంటది. దాని గుణం ఎట్లా పాడైంది? నీ మేర వైకుల గుణం ఎట్లా పాడైంది? వాళ్ళకు మనం పెడితే తిరిగి ఓగలు పెడతారు. ఓగలతోటి మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు తిరిగి మంచిగా మాట్లాడతారు. కుక్క మొక్కలనే లేస్తే బౌ 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 అనడు. ఓ నువ్వు కాకేరున్నట్టే ఓరితే నిన్ను మంచిగా వచ్చి నీ మూతికి కాడ కూసోని మాట్లాడతారా? బౌరూపుల్దానా, అప్పడుసుంది ఇప్పటికి ఆట ఆడిస్తాను. ఆడ నాకు తప్పింది అనుకుంటే ఈడ నా బిడ్డకు తగిలినావు. నా బిడ్డకి ఇంట్లో విలువ లేదు. ఏం విలువలేదత్తమ్మా నీ బిడ్డకు? ప్రతిదానికి నా భార్య మీద ఏడ్చుడు మీకు అలవాటైపోయిందా ఏంది? ఏమంటలేనని బాగా రెచ్చిపోతుర్రు. మీది మీరు ఏమన్నా అంటే అనుకోర్రి. అంతేగాని నా భార్య జోలికి నా జోలికి అత్తే మాత్రం నేను ఊకుండేటోడిని కాదు. అరే సీనుగా, నీ భార్య నోరు నీ అత్త నోరు మూపియ్యి.
వాళ్ళకు భయం చెప్పకనే వాళ్ళు అట్లా తయారైతుర్రు. రేపు నీ ఎంటికలు కొరికి నడి రోడ్డు మీద కూర్చుంటారు. కుక్క కూడా దగ్గరికి రాదు. అట్లా వేసుకోకు. అసలు ఏందే మీకు ఏంది? ఆవో అత్తమ్మ, నువ్వు వచ్చిందాని వచ్చిగా ఉండక ఎందుకు ఈ లొల్లి? అవునే శ్వేత, మరి మనము ఇంట్లోకై వీకుదామా అని అట్లనన్న మనశ్శాంతి ఉంటావానే? దాని ప్లానింగ్ అంతాదే బిడ్డ. పోతే పోర్రి, పోయి బతుకుపోర్రి. ఎవడద్దంటాడు మిమ్మల్ని? ఏం ఇట్లా అద్దంటానమ్మా? మీ ఇష్టం వచ్చిన కాడికి పోర్రి, బతుకుర్రి. ఈ ఇంట్లో ఊకే గడగడా గడగడా లొల్లి లొల్లి లొల్లి. దరిద్రం వచ్చి కూర్చుంటది ఇంట్లోగా. నీ మీదనే ఉన్నదే ముసల్లాన దరిద్రపు లక్ష్మి. నువ్వు చచ్చిన రోజే ఈ ఇంటికి దరిద్రం పోతది, ఆ ఇంటికి దరిద్రం పోతది. ఎవ్వట్వే నువ్వు? ఆ అవ్వనడానికి నువ్వు ఎవ్వట్వే? నీ సొమ్ము తింటానే, దాని సొమ్ము సంపాదించిందంట తింటారు మీరు. కూసుండి కాలు మీద కాలేసుకొని తింటారు. ఇంకా నా అవ్వ చచ్చిన రోజు దరిద్రపు లక్ష్మి పోతుంది అంటున్నావా? నువ్వు చచ్చిన రోజు పోతుంది దరిద్రపు లక్ష్మి. లక్ష్మి యూ డోంట్ టచ్ మీ అనుకుంటా ఉరుకుతుంది దరిద్రం. నువ్వు చచ్చినాక తెల్లారి నీ ముసలి మోకంలో చెప్పు, ఏ పాట సంపాదించినావు? నేను సంపాదించింది అది కాకపోతే నీ అవ్వగారింటి కన్నుడు తెచ్చిన అదేమన్నా? నేను సంపాదించిన భూమి వేసుకుంటారు, నేను కట్టించిన ఇల్లు ఉంటారు. నన్నే కాదని నన్ను బయటకు దొబ్బేసిర్రు. మీది రీతి అంటారే, మీది గంగెద్దుల రీతే. మీకు రీతి లేదే, మీ రీతి ఆవిడ పోను. నీకు రీతి లేదు, నీ బిడ్డకు రీతి లేదు, ఆ సచ్చిన నా కొడుకు రీతి లేదు. వారికన్నా రీతి ఉండి అవ్వారాయే ఓ 4 రోజులు ఉందువు. ఓ పెళ్ళా నా అవ్వను మంచిగా చూసుకోయా అని అంటాడా నప్పతట్లోడు? నువ్వు ఎటుతో కూపితే వాడటే ఊపుతాడాయే. అట్లా తయారు చేసిందే ఈ బహురూపుంది. పదినా అని ఎంత ప్రేమగా మాట్లాడినా నాకు ముడ్డే చూపింది. అందుకే నేను కూడా ముడ్డే చూపుతాను ఇక. ఓ నీ ముడ్డి, అందంగల్ల ముడ్డి. ఏ ఆగుర్రి, ఏ నడు సీన్గా ఇంటర్వ్యూ తీసుకొని పో. ఫస్ట్ నీకు తెలుసు తెలివి బాడుకోవు. పెళ్ళాన్ని ఎట్లా ఉంచుకోవాలి, ఆ ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు పెళ్ళానికి ఎట్లా ఉండాలని చెప్పాలనేది రీతి లేదురా నీకు? వానికి లేకనే అది అట్లా దిగబడుతాంది. ఓ బాబా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను అనే అవసరం ఏముంది? నీ భార్య నువ్వు అనుకో, నన్ను అనే హక్కు నీకేముంది? నా భార్యను అనే హక్కు ఇక్కడ ఎవ్వడికి లేదు. నేను చెప్తానా, ఈ భార్యని ఇప్పుడు ఎవరంటుర్రన్నా వదినను ఇప్పుడు ఎవరన్నారని నువ్వు అంతగానో రెచ్చిపోతానావు. ఆగరాదు జరసేపు. ఏంద్రా అన్నకు ఎదురు తిరిగి మాట్లాడతానావు? నేనేమంటలేనమ్మా అప్పటి నుండి, కానీ అన్న ఊకే అనుడు ఎందుకు? నీ అవ్వ కాకున్నా అయిపోవు కదా అత్తమ్మ, నువ్వు వచ్చి ఇప్పుడు మాకు లొల్లి పెట్టిస్తాను. అంటే ఏమన్నట్టు? మా అమ్మ నా దగ్గరికి రావద్దా? వాళ్ళొల్లు వాళ్ళ కత్తే ఏం కాదు. వాళ్ళని ఏమన్నా తెచ్చిపెట్టమంటానా నేనేమన్నా? మా అమ్మ వచ్చే వరకు నువ్వు కూడా ఇట్లనే మాట్లాడుతావు. మీరందరూ ఒకటే. ఓ బిడ్డ, అయితవా లొల్లద్దు లొటారమద్దు. ఇప్పుడు నేను వచ్చినందుకే ఇల్లు లొల్లి ఎత్తారు కదా. నేను రాను, నేను ఉండా, నువ్వు మంచిగా ఉండు, సరేనా? ఇక నా ఇంటికి వీళ్ళు ఎవరు రావద్దు, మీ ఇంటికి మేము రాము. ఇంకేంటి, ఇక ఇక్కడికే అయిపోయింది అనుకుందాము. అట్లంటే ఎట్లుంటదమ్మా? పిల్లనిచ్చిన కాడ నువ్వు అచ్చుడే ఉంటది, నేను నీ దగ్గరికి అచ్చుడే ఉంటది. మధ్యలో గురించి మనకు అనవసరం. రీతి అవ్వ బిడ్డలు ఏందే అనంటే నిప్పు సల్లార్పల్లా మొత్తం అల్ల రగులు పిత్తరు మీరు. అమ్మమ్మ నీకేందే, సపరేక నోరు మూసుకో. పిండికి అగిదారుగా పిండి అడగకుండా అయిపోవు. నేను అడిగినావు, నేనేమన్నా అన్నా అంటరా? నీ పెళ్ళాం వచ్చి గంట మొత్తుకునుడు ఎందుకు, తిట్టుడు ఎందుకు? నీ పెళ్ళానికి రీతి ఎప్పుకో, భయము ఎప్పుకో. చూస్తానమానే నన్నే తిడుతుర్రు నువ్వు ఏబట్టి. ఇదే పొగరు అంచుకోయే, పొగరద్దు ఏదద్దు అని చెప్తానే ఉన్నా, కానీ నువ్వు నా మాట ఏడింటవే. నన్ను నా కుటుంబంలా కలవనిచ్చేటట్టు లేవు. దొంగముండ నడువు, ఇంట్లోకి నడువు. ఉన్న దినాలే లేనాడు సావాలే గాని ఇట్లా లొల్లి అద్దు లొటారమద్దు. అందరికి సంబరం అవుతుంది. నువ్వు నన్ను తిడితే అందరికి సంబరం అవుతుంది. ఇగో గజ్జలు కట్టుకొని ఎగురుతానందా? నా కొడుకు కోడలు తిడతాడని గజ్జలు పట్టుకొని ఎగురుతాన్నావు. గదే ఎగురు. అయ్యో మీ ఎగురుడు ఎన్ని రోజులు చూస్తా. ఆ పొగరనేది అంచుకొని మనుషులతోటి ఎట్లుండాలనేది నేర్చుకో. నీ అవ్వ ఉన్నట్టు నువ్వు ఉంటానంటే నడవది. నీ అవ్వ ఒక్కటే కాబట్టి ఆడ నెగ్గింది. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఆరళ్ళు ఉన్నప్పుడు అత్తామామ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలనేది నేర్చుకో పద్ధతి. ఇది నీకే అనుభవిస్తావు. మంచిది రాయే బిడ్డ. అబ్బా చూసినవా, బహురూపుల్ని లొల్లి పెట్టడానికే వచ్చిందే బిడ్డ. మనం అందుకో బతికే అది నోరు మూసింది గాని, లేకపోతే నా టామ్ టట్టరడాం వేసేది. టామ్ చేస్తే ఇక టూమ్ చేస్తా. నేను ఊకుండేదాన్నేనా?
పోనీ తీయే లడ్డు లొల్లెందుకు? మరి అది దాని ఇంటికి పోయినప్పుడు మనం నడుచుకుందా అని దానికి మన ఇంటికి వచ్చినప్పుడు కమ్మగా నడుచుకొని పెడతావా? అయితవైతే ఎవ్వల పాపం వాళ్ళకే ఆగరాదే. నేను పోయినా అయిపో వదినా, ఇప్పుడు నేను ఉన్నానే గంత లొల్లి వేయబట్టే. అమ్మా నువ్వు నా దగ్గరికి వచ్చినావు, ఆమె దగ్గరికి కాదు. ఆమె ఇప్పుడు కాదు, ఆమె రోజు గంతే ఆమెది. ఆమె గురించి నువ్వు లైట్ తీసుకో, వదిలేయి. మనం రూమ్ లో పోదంతా. హాయ్ అవ్వా, చూసినావా పాపం వీళ్ళు గిట్లా ఫీలింగ్ కాబట్టే ఈ వదిన. అయితవైతే ఎవ్వరు పీలన్నా గాని మనం ఎవ్వరికేం తెచ్చి పెడతలేము. ఇప్పుడు కూర ఏంటిది అంటుతుంది కదా, మరి మనకి ఏసి ఇస్తుందా ఏసి ఏదో చూద్దాం. మనం వండినప్పుడు వాడిని తినమన్నాం, పిల్లని తినమన్నాం, దాన్ని తినమంట కూడా అద్దు అని అన్నది. అది ఇంత బద్ద కూడా బయటపడనియదు. అది కూర వాసన వస్తుందని ఇంటికి రూమ్ కు మొత్తం కప్పే రకం అది. దాని కూర పాడుగా నువ్వు రోజు తింటలేవా అనే? రోజు తిన్నా అగడారది, దాని కూరనే కావాలా? అల్లుడు ఓ రోజు 10 కిలోలు అంత తెచ్చిపెట్టు, దీని బుద్ధి తీర తింటది. దాని కూరకి కూడా ఆశపడతా అంటే ఎందుకే బిడ్డ? పోనీ తీ అత్త, బీపీ పెంచుకోకుర్రి. నాకు బీపీ షుగర్ 2 పెరుగుతాయి ఒకటేసారి. దీని ఉత్తనే మంటలేస్తుంది నాకు. అయితే ఇక పోని దొంగబొడ్డి వచ్చిందే అందుకు. ఇక పీకుతే అయిపోవు కదా, అదేడ విత్తది మళ్ళోసారి లొల్లి పెట్టుకుంది. అది పీకది, అది నా ఇంటికే రావద్దు. కానీ ఎందుకు పోని అని నేను సపరేట్గా ఉంటానా. పోనీ తీయే. ఓ పిల్లగా ఇకరా చెప్పు తాత. ఇక్కడేందో బాగానే లొల్లైతుంది నర్సోళ్ళ ఇంట్లో. ఏమైందట? ఏమో మరి నాకేమెరక, నువ్వు పోయి అడగపోయినావు. మీ లచ్చావా చెప్పకపోనా నీకు? ఏందో ఈ పిల్లగా మా లచ్చవ్వా అని అనబడితివి. నీ లచ్చవ్వ సల్లగుండా ఏమో. లచ్చవ నువ్వు సోపతేనట జింగు జింగ్ అంట. ఏం జింగు జింగు ఏం జాంగు జాంగు, గా ముసల్దానికి నాకేంది? కమ్మానే సిగ్గులైతున్నాయి, జిగ్గులే. ఈ సిగ్గులు కెగ్గిలలుగా నాకెందుకు సిగ్గులైపాడైతాయి? గీ వయసుకు ఇంకా సిగ్గులైతే ఈ ప్రేమలు పుడతాయి. అతి అయితే కమ్మాన్ తాత. ఇగో నువ్వు నోరు ముయ్యి. నాకు నీ పిల్లెవలో బాగా ఎరికే. మీ అయ్యకు పోయి చెప్పింది అనుకో, ఆ అయ్య నీకు వేరే దాన్ని తెచ్చి లగ్గవేస్తాడు. చెప్పు, నా పిల్లెవరో చెప్పు నువ్వు, నీకు దమ్ము ఉంటే. గా బక్కపోరి. ఏ బక్క పోరి? అందరు బక్కగానే ఉన్నారు ఊర్లే. గదే పొట్టిగా జుట్టు ఉండదా? కాదు తప్పు. చోటు బాయ్, తాత గుండు గీకురా. తాతకి ఎంటికలేడు గీకాలరా నేను. అగో గీ పక్కకున్నాయి, చెవుల పక్కకున్నాయి, బొమ్మెంటికలు ఉన్నాయి. ఇక మొత్తం గీకుతా అయిపోయాయి. ఎట్లుంటది ఇక? తాత సూపర్, మొత్తం రెబల్ స్టార్. ఇక ఓ పిల్లగా, నీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది నాకు అర్థం కాదు. ఇట్లా నాతోటే ఓరుతావా లేకపోతే మీ తాతతోటి కూడా ఓరుతావా? మా మల్లయ్య తాతనా? ఒర్రుతా. ఏంద్రా అంటే చెప్పురా. ఏం లేదు, అట్లా ఉదండా ఈ ముసలంతో ఏమోడతావు? తాత మనోడేరా. తాత 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 ఓ బట్ట గుండు తాత, నీ గుండెంతనున్నా తాత, నీ దౌడెంత పెద్ద తాత. ఓ పిల్లగా, నీకు తలకాయ గిట్ల పని చేయదా ఏంది అప్పుడప్పుడు? నీకు రోజు పని చేస్తాందా తలకాయ రోజు పని చేసినాక నువ్వు గిట్లెట్లుంటావు? పిల్లగానికి నిజంగా మెదడుకి రాకున్నది. ఏనన్నా చూపియాలి ఈ పిల్లగాన్ని. ఇక పొద్దు ఊగుతాంది, నా ఇంటికి నేను పోవాలి. మళ్ళీ గట్లా గోస ఉచ్చుకున్నది వదినా. ఇయ్యాల వచ్చి మేము పెడతారేమో అని అంటే ఎట్లా పెడతాం? మిట చూడంగా మంచిగా కూర వేసుకొని తినేది మా అవ్వ దగ్గరికి పోతే కూడా ఎందుకు వచ్చిర్రని లొల్లి పెట్టేది. అది బహు రూపులది. మరి ఆ పిల్లని ఎట్లా చేసుకున్నారు? ఈ నల్లి కుట్లదే, ఈ పిల్ల జుట్లదే. ఏంటే బిడ్డ నన్నంటావు? మరిగా నేను చేసుకోను అని అంటే ఏమన్నదే? అన్న నువ్వు దూరం అవుతారా? ఈ బంధం దూరం అవుతుందే బిడ్డ. చేసుకో, మనవరాలు మంచిదే. చేసుకుంటే మీ అన్న చెల్లెల బంధం అనేది సత్యదాకా ఉంటదే బిడ్డ. నువ్వు వేరే దాన్ని తెచ్చుకొని చేసుకున్నావు అనుకో, మీ అన్న చెల్లెలు విడిపోతారు బిడ్డ అని ఈ పిలక జుట్లది ఎక్కిచ్చింది నాకు. అయ్యో ఏమనకు తీ పాపం. మరి అడకపోతే ఏంది వదినా? బయట నుండి తెచ్చుకున్నది ఎట్లున్నది? మేనదాన్ని
పట్టుకొని ఉడతావా ఊరుకోయే నన్ను పిలకలుట్ల అనకే జరా నీ పుణ్యం ఉంటది బయట అత్త కోపం వచ్చిగా నిన్ననకపోతే ఎవరినంట తీయలేవు ఎలా మాట్లాడు వదినే సాటుకొచ్చి మళ్ళీ లొల్లి పెట్టినా లొల్లి పెడుతుంది నాకే మంచిగా అనిపిస్తలేదు నేను రాకున్నా అయిపోవని అనిపిస్తుంది ఇక రేపు తవ్వని దోరుకొని పోతా దానికి భయపడిపోతావా బిడ్డ ఉండు ఈ రేపు ఒక్కరోజు ఉండు అది ఉంటదా పీక్తదో చూద్దాం అబ్బో ఇక నాకు మంచిగా అనిపిస్తలేదు ఆడ ఇక ఏం లేదు మీ కొడుకు నన్ను తిడతాడు ఏమైందే పొయ్యి అటే ముట్టినవని ఇయ్యాలనే రమ్మని ఫోన్ చేస్తే ఇక బాధకు ఉన్నా ఈ మత్తదని నాకెరగక నాకేం తెలుసు ఈ మత్తదని తెలిసేది ఉంటే మాత్రం నేను అస్సలకే ఉండపోదును చక్కగా పోదును అయితే ఇవాళే వండుకోర్రి నేను పోయి పండుకుంటా నిద్ర పట్టేటట్టే ఉన్నదే బిడ్డ కూసోలే సేపు ముచ్చట పెట్టుకుంటా ఏం ముచ్చటనే నా తలకాయ ఖరాబైంది ఈ తలకాయ పాడగాంతి అడే అయితాంది నువ్వు నీ కోడలు ఏవచ్చి నీ కోడలతోటి పీకు రేపు పొద్దుగాల ఆడో 4 వద్దులు వండుకో నిన్ను ఎట్లా అరుచుకుంటదో అబ్బో అది దాంతో పోతే ఇప్పుడు నన్ను బండకే చూసుకరా ఏ బిడ్డ నేను నీకు సపోర్టింగ్ ఇత్తిని దాని సపోర్టింగ్ ఇయ్యపోతిని ఇంత పోయినాక నన్ను బండకేసి చంపితే నేనేం చేయాలి అబ్బో నువ్వు భలే బొమ్మంటారవే బిడ్డు మరి ఇక నాకు తిక్కలేస్తుంది మరి మా అత్తను ఈమె ఉంచుకుంటాంది మా ఆడబిడ్డ నేను మా ఆడబిడ్డను ఎందుకు అనాలి నా బిడ్డ గుణమే కొంచెం మంచిది కాదు అది సోయి ఉండద్దా అయితే దాని సోయి లేదు నీకన్నా సోయి ఉంచుకున్నావు కదా నీ బిడ్డ ఇక ఎందుకు లొల్లి తప్పుడే కావుండరా అదే బిడ్డ ఈ లొల్లి పాడగాను ఈ లొల్లి ఏబట్టి నా పిలకలు లూజ్ అయిన ఇయ్యల్ల మనసులో పడతలేదు అత్త మరి పిలకలు గట్టిగా వేసుకుంటే ఏమవ్వత్తా వేసుకుంటా ఇక దోస్తులు చూసిర్రా మరి ఈ రోజు వీడియో అయితే చేయడానికి టైం లేదన్నమాట మేమైతే మళ్ళీ మా చిన్నోడిని ఒకసారి హాస్పిటల్ అయితే తీసుకెళ్ళినాం ఇక పర్లేదు వచ్చి ఎంతసేపు అయినా మంచిదే చేద్దాం అనేసి అయితే చేసినాం దోస్తులు మరి వీడియో ఎట్లా అనిపించింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు పిల్లలు పుట్టకపోతే సిరీస్ కూడా కంటిన్యూ చేస్తాము దేనికి మంచి రెస్పాన్స్ ఇస్తే అవి సిరీస్ అయితే మంచిగా కంటిన్యూ చేస్తూ ఉంటాం దోస్తులు మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని